జనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైరెక్టర్ యమునా కిషోర్ గారు. ఎస్పెషల్లీ ఆయన యాడ్ మేకింగ్లో చాలా చాలా ఫేమస్ అనమాట. ఈ మధ్య కాలంలోనే మన బాలకృష్ణ గారి అమ్మాయి తేజస్విని యాడ్ చేసి ఒక్కసారిగా ఇలా బ్లాస్ట్ చేశారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఎవ్వరు ఊహించనిది ఇంత బాగా ఆమె యాక్ట్ చేస్తారా, ఇంత బాగా యాడ్ చేయొచ్చా అని చెప్పి ఆ యాడ్ చూసిన తర్వాత తెలిసింది. అంటే ఒక నిజం చెప్పాలంటే డెబ్యూ ఆమె. అసలు ఎప్పుడు ఎక్కడ చూడలే మనం ఇంతవరకు స్క్రీన్ మీద. అలాంటిది ఒక్కసారిగా ప్రపంచం సృష్టించింది ఆ యాడ్. నాకు తెలిసి కొన్ని మిలియన్ పీపుల్ యాడ్ చూసినట్టున్నారు. అంత బాగా ఎలా చేయగలిగారు? టీం వర్క్ కదండి. క్రెడిట్ మొత్తం మీరు నాకే ఆపాదిస్తున్నారు. నేను మాత్రమే కాదు, నా టీం మొత్తం దీనికి కారణమే. అండ్ అన్నిటికీ మించి తేజస్విని గారి పట్టుదల, ఆవిడ డెడికేషన్ కూడా కారణం. చాలా యాడ్స్ చేశాను. అన్ని యాడ్స్ శ్రద్ధగా ఇలాగే హిట్ కావాలనే కోరుకుంటాను. ఈ యాడ్ ఇంతగా వైరల్ అవ్వటం దేవుడికి నా మీద ఒక చిన్న కరుణలాగా ఒక గొప్ప అవకాశం ఇచ్చినట్టు అనుకుంటున్నాను. కానీ అది మీ విఘ్నత అండి. అందరిది ఇది మొత్తం టీం వర్క్ అని చెప్పడం కూడా. ఇంకోటి ఏంటంటే ఆ ప్రతి మూమెంట్లోనూ అక్కడ ఆమె యాక్షన్తో పాటు మీ డైరెక్షన్ కూడా కనపడతా ఉంది తెలుసా. అంటే తేజస్విని గారు చిన్నప్పటి నుంచి సినిమా ఎన్విరాన్మెంట్లోనే పెరుగుంటారు కదండి. వారికి సర్వం తెలిసి ఉంటుంది కదా సూక్ష్మంగా. సో అందుకని ఏంటంటే అది డెబ్యూ లాగా కాకుండా ఆ చిన్న చిన్న షార్ట్స్ను కూడా తన వైపు నుంచి ఇంప్రవైజ్ చేసుకుంటూ చకచకా చేశారు. దానికి తోడు అందరూ ఉత్తమ టెక్నీషియన్స్ అయినప్పుడు ఏంటంటే అది ఎలా కావాలో దానికి తగిన అప్రోచ్ ఉంటుంది. పువ్వుకి తావి అబ్బినట్టు అన్నట్టుగా అవుట్పుట్ కూడా అద్భుతంగా. తేజస్విని గారి వైపు నుంచి కూడా ఆవిడ కూడా ఎన్హాన్స్ చేసి చేయటం, ఇలా రకరకాల కారణాలు, ఒకటనే కాదు. అందులో నా డైరెక్షన్ కూడా ఒకటి, అంతే. అసలు ఆమెతో యాడ్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? నేను విన్నది ఏంటంటే సిద్ధార్థ సంథింగ్ జ్యువెలరీ, వాళ్ళ మరిది గారిది అది జ్యువెలరీ. వాళ్ళ అత్తగారు వాళ్ళ మరిది గారు అంతా కొంచెం ఈమె చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు ఈవిడ చేశారని, అది అలాగే హిట్ అయింది కదా అని అన్నారు. నిజమేనా? అది ఏమో తెలియదు. సిద్ధార్థ జ్యువెలర్స్ డైరెక్టర్స్ వచ్చి ముగ్గురు మహిళామణులు, శ్రీమణి మతుకుపల్లి గారు అండ్ వేమూరి నాగిని గారు అండ్ కాట్రగడ్డ దుర్గా గారు. వీరు ముగ్గురు నడుపుతున్నారు. అందులో శ్రీమణి గారు వచ్చి మన తేజస్విని గారికి సొంత అత్తగారు, భరత్ గారి మదర్. భరత్ గారి మదర్, పార్లమెంట్ సభ్యులు భరత్ గారి మదర్. బహుశా ఆ రిలేషన్ ఉంటే ఉండొచ్చు. కానీ అడ్వర్టైజ్మెంట్ చేయటం అనేది పూర్తిగా ఒక సెలబ్రిటీగా వారి నిర్ణయమే కదా. సొంత వాళ్ళ కోసం అడగగానే ఆవిడ ఒప్పుకొని చేశారు అని అన్నారు. కావచ్చు. అది నాకు అంటే ఒప్పించటం ఒప్పుకోవటం ఆ క్రమంలో నేను ఉన్నాను కదా. యాడ్ తయారు చేయటంలో కూడా యాక్చువల్గా ఆ క్రమంలో మొదట నేను లేను. మీన్స్ యాడ్ వాళ్ళు చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఈ అవకాశం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి వెళ్ళింది. వారు చేయాల్సింది. ఓకే. వారు వేరే సినిమాలో బిజీగా ఉండటం చేత వారు నన్ను పిలిపించి ఈ పని నాకు అప్పచెప్పారు. అక్కడి నుంచి నేను నా స్టైల్లో నేను ఈ పనిని, ఈ కాన్సెప్ట్ని తయారు చేసుకొని దీన్ని ఎగ్జిక్యూట్ చేసి నా పద్ధతిలో నేను చేశాను. సో నాకు ఎంత టైం పట్టిందండి యాడ్కి? ఒక 15 రోజులు వచ్చి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసామండి. షూట్ వచ్చి ఒక 2 రోజులు అయింది. అండ్ ఆ తర్వాత ఇంకొక 20 days పోస్ట్ ప్రొడక్షన్ పట్టింది. వెంటనే అంటే డెబ్యూ కదా ఆమె, వెంటనే సింగిల్ టేక్లో చేసేసారా అండి? ఏమన్నా టేక్స్ ఉన్నాయా? లేదండి, వారు చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ప్రతి విషయం మీద చాలా డిస్కస్ చేశాము. సూపర్. షూట్కి ముందు ఒక 15 రోజుల ముందు కాస్ట్యూమ్స్ మొదలుకొని, జ్యువెలరీ సెలెక్షన్ మొదలుకొని, ఈ నంబరు ఈవెన్ డాన్స్ కూడా ఒక ముందు రిహార్సల్ చేసుకుని. యాక్చువల్గా వారు డాన్స్లో చాలా ప్రవీణులు అన్న విషయం నాకు తెలియదు. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. బృందా మాస్టర్తో ఒక రిహార్సల్కి వెళ్ళినప్పుడు బృందా మాస్టర్ అంటున్నారు, ప్రాక్టీస్ తేవ ఇల్లియే అని. తేజస్విని గారు చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్ కావచ్చు, ప్రతి విషయం మీద అవగాహన ఉండటం వల్ల చాలా ఈజీగా ప్రతి డిపార్ట్మెంట్ని అయినప్పటికీ గ్రౌండ్ వర్క్ చేసి షూట్ రోజు చాలా ఈజీ చేసుకున్నాం పని. మీకు యాడ్ అయిపోయిన తర్వాత, యాడ్ టైంలో కానీ లేకపోతే యాడ్ అయిపోయిన తర్వాత కానీ బాలకృష్ణ గారు ఏమైనా కాల్ చేశారా? లేదండి, చాలా మంది ఇదే అడుగుతున్నారు. కానీ బాలకృష్ణ గారు ఏ దశలోనూ వారు కల్పించుకోలేదు. అదే కామన్ మిత్రులు వీరంతా చెప్తున్నారు, బాలకృష్ణ గారు కూడా యాడ్ చూశారు, వారికి కూడా నచ్చింది అని చెప్తున్నారు అంతే. అంతేగాని బాలకృష్ణ గారిని కలిసే అవకాశం అయితే రాలేదు. ఈ యాడ్ చూసిన తర్వాత పోనీ ఆ ఫ్యామిలీలో ఎవరైనా కాల్ చేశారా? చాలా మంది సీనియర్ ఫ్యాన్స్ చేశారండి బాలకృష్ణ గారి
సీనియర్ ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ గా ఉన్న వాళ్ళు చాలా మంది Okay. ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. ఓకే అండ్ తేజస్విని గారు అత్తగారు శ్రీమణి గారు ఎలాగూ షూట్ టైంలోనూ అంతా ఉన్నారు, భరత్ గారు అంతా ఉన్నారు. ఓ భరత్ అన్నిటికీ గారు మించి- కూడా ఉన్నారా? అవునండి, అన్నిటికీ మించి కృష్ణప్రసాద్ గారు సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ ఓకే ఓనర్ గారు వారు చాలా విషయాలు కోఆర్డినేట్ చేశారు. వారు ప్రతి దశలోనూ ముందుండి నడిపించారు. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ మీకు వాళ్ళతో చాలా act చేయడం? సంతోషంగా అనిపించింది. చాలా యాడ్ హిట్ అవుతుంది, జనం ఆదరిస్తారు అన్న విషయం తెలుసు, కానీ ఇంతగా ఇంత వైరల్ అవుతుందని, అవుతుంది అని అదే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ. అస్సలు ఊహించనే లేదు. అది చాలా సంతోషం అనిపించింది. అన్ని యాడ్స్ లాగే మనసు పెట్టి చేశాను, కానీ దేవుడు ఈసారి కల్పించిన ఒక గొప్ప అవకాశం, గొప్ప అదృష్టంగా అనుకుంటున్నాను. మీరు చాలా మంది హీరోస్తో చేశారు కదా, అవునండి, ఎవరెవరితో చేశారు, ఎన్ని యాడ్స్ చేశారు హీరోస్ నేను చెప్పండి. ఒక 500-600 యాడ్స్ చేసి ఉంటాను. నియర్లీ 600 యాడ్స్ చేశాను. దాదాపు ఎన్ని సంవత్సరాల్లో? 2007 నేను ఎంటర్ అయ్యానండి. ఓకే 2007 జనవరి 27 ఫస్ట్ యాడ్ చేశాను, XXX సంస్కారవంతమైన ఆ, సూపర్. అది మీదేనా యాడ్ కూడా? అవును. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ యాడ్ వైరల్ అయింది కదా, సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్. అప్పట్లో అది సోషల్ మీడియా లేకుండానే వైరల్ వైరల్ అయింది. అవును, ఎక్కడికైనా- అదేదో మూవీలో కూడా అల్లరి నరేష్ గారికి సిస్టర్ ఆమె, అందులో సంస్కారంగా ఎంత బాగుందంటేను, ఎలా వచ్చింది ఇంత సంస్కారం, సంస్కారమా XXX సంస్కారంతో వచ్చిందని అక్కడ కూడా యాడ్ చెప్తుందామా? చాలా సినిమాల్లో అది వాడారు. అవును, నాని కూడా చెప్తారు అనుకుంటా. ఓకే. కాదండి, అసలు ఆ యాడ్ అప్పట్లో XXX సంస్కారం అంటే సంస్కారవంతమైన సోపుల్లో సంస్కారం ఉంటుంది, అసలు ఎందుకు చేశారు ఆ యాడ్ అలా? అది కొత్తగా వచ్చాను ఫస్ట్ యాడ్. ఉమ్. ఆ స్టోరీ అదంతా చెప్పాక చివరిలో క్యాప్షన్ ఏం పెడదాం అనుకున్నప్పుడు ఫ్లూక్గా చెప్పేశాను, అప్రయత్నంగా ఆ మాట అనేశాను, సంస్కారవంతమైన క్యాజువల్ గా అన్నారు. క్యాజువల్ గా అన్నాను. ఉమ్. అది ఆ సంస్థ ప్రొపరేటర్ మాణిక్యవేల్ గారికి అది నచ్చింది. ఓహో. నచ్చి ఇదే పెడదాము అన్నారు. ఉమ్. అది అనుకోకుండా పెద్ద హిట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళినా సంస్కారవంతమైన సోప్ అనేది నాకు అదొక గుర్తింపులాగా అయిపోయింది. శుభలేఖ సుధాకర్ లాగా, వేణీరాడై నిర్మల లాగా నాకు సంస్కారవంతమైన సోప్ అనేది ఒక ఇనిషియల్ లాగా అయిపోయింది. ఇప్పటికీ మర్చిపోరండి ఎవరు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా వాడతారు ఆ డైలాగు, సంస్కారవంతమైన సోప్ అని. అప్రయత్నంగా వచ్చినా గానీ అది ఫుల్ సక్సెస్ అయినటువంటి యాడ్. ఇంకా ఏం చేశారు? ఇంకా XXX సోప్ నా ఫస్ట్ యాడ్ 2007 జనవరి ఫస్ట్ యాడ్ తోనే బ్లాస్ట్ అయితే. ఆ తర్వాత కూడా వరుసగా చాలా యాడ్స్, సెకండ్ ఇన్నింగ్సే లేకుండా నేను ఇప్పటిదాకా సూపర్. కంటిన్యూస్ గా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. షావుకార్ జానకి గారి నుంచి శ్రీలీల దాకా అని ఈ మధ్య ఏదో చలోక్తిగా చెప్పాను. కె విశ్వనాథ్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఇట్లాంటి లెజెండ్స్ అందరితోనూ పనిచేసే అవకాశం వచ్చింది. అట్లాగే మన కమర్షియల్ హీరోలు, మన వెంకటేష్ గారు, నాగార్జున గారు, రానా, నాగ చైతన్య, అఖిల్, మహేష్ బాబు గారు, సిద్ధు జొన్నలగడ్డ, ఇలా చాలా మంది, రామ్ చరణ్ గారితో కూడా రామ్ చరణ్ గారు, అండ్ దాదాపు అందరితోనూ చేసే అవకాశం వచ్చింది. ఏ యాడ్ చేశారు? ఎవరితో ఏ యాడ్ చేశారు చెప్పరా? వెంకటేష్ గారితో ఏ యాడ్? అది ఇంకా పెద్ద లిస్ట్ అవుతుంది, పర్లేదు చెప్పండి. వెంకటేష్ గారితో రామ్ రాజ్ పంచలు చేశాను, అది కూడా చాలా ఫేమస్ యాడ్. నాగార్జున గారితో ఉదయం పంచలు చేశాను, ఇద్దరి పంచలే. ఓకే. మహేష్ బాబు గారితో టెక్నో పెయింట్స్ ఇప్పుడు నడుస్తుంది కదా, అది మీరు చేసిన యాడేనా? టెక్నో పెయింట్స్, నో బీపీ ఓన్లీ టీపీ. అవును, 3 యాడ్స్ చేశాను. రామ్ చరణ్ గారితో? రామ్ చరణ్ గారితోనూ రియల్ ఎస్టేట్ కి సంబంధించి చేశాను. సిద్ధు జొన్నలగడ్డతో డాజిల్ స్పోర్ట్స్ వేర్ అని రీసెంట్ గా చేశాను. హీరోలే కదా, హీరోయిన్లు అందరితో కూడా చేశాను, ఓన్లీ హీరోలే. శ్రీలీల గారితో శాస్త్రి బాంబ్ అని ఒక యాడ్ ఇప్పుడు నడుస్తోంది టీవీలో. శాస్త్రి పెయిన్ బాంబ్ చేశాను. కాజల్, హన్సిక, ఆమెతో ఏం చేశారు? కాజల్తో తో ఆర్ఎస్ బ్రదర్స్ చేశాను, ఎంవిఆర్ షాపింగ్ మాల్ అని చేశాను. ఓకే, పెద్ద పెద్ద యాడ్స్ చేశారు అసలు. నాకే ఎక్కువ అవకాశాలు వచ్చాయేమో తెలుగులో యాడ్ ఫీల్డ్ లో అని అనిపిస్తుంది. చాలా పెద్ద పెద్ద యాడ్స్, మంచి మంచి యాడ్స్, అవునండి, బాగా ఫేమస్ అయిన యాడ్స్. అవునండి, అన్ని మీ దగ్గరే ఉన్నాయి. అవునండి. మీకు బాగా నచ్చిన యాడ్ ఏదో చెప్పండి. అలా సంస్కారవంతమైన సోప్ అని చెప్పకండి. అలా చెప్పలేమండి, ఆ టైంకి అది నచ్చి ఉంటుంది అంతే. అంటే ఎప్పటికీ నేను మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను అన్న యాడ్ అలా అనుకుంటే XXX సోప్ సంస్కారవంతమైన సోపేనా? అంతే కదా, అది లేకపోతే నాకు ఛాన్సే లేదు. ఫస్ట్ది కదా ఎంతైనా. అసలు అది ఎలా వచ్చింది ఛాన్స్? అంటే మీరు యాడ్ ఫిల్మ్ మేకింగ్ లోకి ఎందుకు రావాలనుకున్నారు? అసలు ప్లాన్ చేసుకుని ఏం రాలేదండి.
సినిమా థియేటర్లో సినిమా స్లైడ్స్ అని ఎగ్జిబిట్ చేస్తారు, మీకు ఐడియా ఉందా? యా యా మూవీ ముందు మూవీ ముందు ఇంటర్వెల్లో. అవును ఓకే. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదేమో, అప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం సినిమా ఇప్పటికీ ఉన్నాయి కదండి ఉంది. అది చేస్తూనే ఉంటారు. మెథడ్ మారింది, ఇప్పుడు వేరే, అది డిజిటల్గా వేస్తున్నారు. అప్పట్లో ఏంటంటే మాన్యువల్గా ఒక గ్లాస్, 2 గ్లాసుల మధ్య ఒక ఫిల్మ్, దాన్ని చుట్టూతో ప్యాక్ చేసి ప్రొజెక్టర్లో పెట్టేవాడు. ఓకే. యూజువల్గా ఏంటంటే ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు, సిగరెట్ తాగరాదు, ఇలా వేస్తూ దాని మధ్యలో చిన్న చిన్న షాపులకి వాటికి సంబంధించిన సినిమా స్లైడ్స్ ఎగ్జిబిట్ చేసేవాడు. అలాంటి ఒక కంపెనీ స్టార్ట్ చేశాము, నేను నా ఫ్రెండ్ జగదీష్ అని, మేమిద్దరం కలిసి. ఓకే. అలా ఆ స్లైడ్స్ ఎగ్జిబిట్ చేస్తూ చేస్తూ చిన్న చిన్న షాప్స్ షూట్ చేసి ఓ 20 seconds 30 seconds ఫిల్మ్స్ ఇంటర్వెల్లో ప్రదర్శించడం అనేది మొదలుపెట్టాం. అలా అలా చేస్తూ చేస్తూ అది కొన్నాళ్ళు జరిగింది, ఒక 5-6 ఏళ్ళు అలా చేశాక ఇలా కాదు ఏదైనా కొంచెం పెద్ద లెవెల్లో చేద్దాము అని, మాది గుంటూరులోనే ఈ 5-6 ఏళ్ళు జరిగినాక గుంటూరులో ఉన్న అప్పటికి ఉన్న పెద్ద ఇండస్ట్రీ ట్రిపుల్ ఎక్స్ సోప్ అధినేత మాణిక్యవేల్ గారిని అడిగితే వారు ట్రిపుల్ ఎక్స్ సోప్కు యాడ్ చేయమని అవకాశం ఇచ్చారు ఆ రోజుల్లో. సో అలా ట్రిపుల్ ఎక్స్ సోప్ కోసం ఒక కాన్సెప్ట్ చెప్పడం, ఆయన ఒప్పుకోవడం, నేను విడిగా ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎవరి దగ్గర పనిచేయలేదు. ఓకే. సో ఫస్ట్ టైము నాకు అప్పటికి 5-6 ఏళ్ల ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకొని ఆ యాడ్ చేశాను. ఆ యాడ్ బాగా హిట్ అయ్యి, అది కూడా ఇప్పుడు సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ ఎలా వైరల్ అయిందో అప్పుడు అది సోషల్ మీడియా లేకుండా వైరల్ అయింది. దానికి కారణం ఏంటంటే ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారు ఆ యాడ్ మీద. యూజువల్గా యాడ్స్ మీద ఆర్టికల్స్ తక్కువ వస్తాయి కదా, కానీ అప్పుడు టాటా టీ ప్లస్ ఈ ట్రిపుల్ ఎక్స్ సోప్, దీనికి రెంటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్లో కొత్త పందా, యాడ్ ఇలా కూడా చేయొచ్చా అని ఆంధ్రజ్యోతిలో రాశారు. చాలామంది చదివి నేను ఎవరు అని కొంచెం ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టారు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఇది మెయిన్ వృత్తిగా స్వీకరించి దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు అని, అలా దాన్ని డిసైడ్ అయ్యి వచ్చాను. అప్పుడు మకాం మార్చాను, గుంటూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. కానీ మొదటి యాడ్ మద్రాసులో షూట్ చేయటం వల్ల షూటింగ్లన్నీ మద్రాసులో చేసేవాడిని. అలా 2014-15 వరకు కూడా మ్యాక్సిమం షూట్స్ అన్నీ అక్కడే చేసేవాడిని. ఈ 10 ఏళ్లలో పూర్తిగా ఇంకా మద్రాసు నుంచి హైదరాబాద్లోనే షూట్ చేయటం. నేను ఎట్లాగో ఉండేది ఇక్కడే, ప్లస్ క్లయింట్స్ అంతా కూడా తెలుగు వాళ్లే కావడంతో, తెలుగు క్లయింట్సే మేజర్గా ఉండటంతో ప్రధానంగా ఇంకా హైదరాబాద్లో ఉండి షూట్ చేయటమే అలవాటు చేసుకుని ఇంకెక్కడే స్థిరపడిపోయాను. తేజస్విని గారు యాడ్ ఎక్కడ చేశారు? తేజస్విని గారు ఇక్కడే అండి, మన అన్నపూర్ణ. హైదరాబాదేనా? అన్నపూర్ణలో. ఇప్పుడు అన్ని ఇంకా హైదరాబాదే. లాస్ట్ 10 yearsలో నేను చేసిన యాడ్స్ అన్ని హైదరాబాదే. ఒక 500-600 యాడ్స్లో దాదాపు ఒక 400 యాడ్స్ హైదరాబాద్లోనే చేశాను. ఇప్పుడు తేజస్విని గారి యాడ్లో ఎవరెవరు వర్క్ చేశారండి, అది చెప్పండి డీటెయిల్డ్గా. తేజస్విని గారి యాడ్లో తమన్ గారు మ్యూజిక్ చేశారు, మీకు అందరికి తెలిసిన తమన్ గారే కదా. అయానంక బోస్ అని ఒక కెమెరామెన్, బెంగాలీ కెమెరామెన్, వారు తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వారే కెమెరామెన్. అండ్ గతంలో కూడా గద్దలకొండ గణేష్ ఇట్లాంటి సినిమాలు చాలా, దువ్వాడ జగన్నాథం, ఇవన్నీ సినిమాలకు కెమెరామెన్ గా చేశారు. హిందీలో కూడా చాలా పాపులర్ వారు, ఆయన కెమెరామెన్ గా చేశారు. సెట్ వర్క్ వచ్చి మన అవినాష్ కొల్లా అని ఉన్నారు, ఆయన కూడా చాలా పాపులర్, ఆయన చేశారు. అండ్ స్టిల్స్ వచ్చి దబూ రత్నాని అని ఒక నేషనల్ ఫోటోగ్రాఫర్, అంటే నేషనల్లో చాలా పాపులర్ అయిన ఫోటోగ్రాఫర్ అని, ఆయన చేశారు. అండ్ డాన్స్ వచ్చి బృందా మాస్టర్ చేశారు, మీకు తెలిసిన విషయమే. ఎడిట్ వచ్చి నవీన్ నూలి చేశారు, నవీన్ నూలి రంగస్థలం ఇవన్నీ సినిమాలు పాపులర్. అంతా టీం వర్క్ అండి, నేను అదే చెప్తున్నాను, చాలా టీం వర్క్. అండ్ మా టీంకి కృష్ణప్రసాద్ గారు అని మన సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ ఓనర్ గారు, ఆయన ఇచ్చిన సహకారం, కృష్ణప్రసాద్ గారు అని చాలా దార్శనికంగా మాకు చాలా స్వేచ్ఛనిచ్చి చాలా ఎంకరేజ్ చేసి. చిన్న టెన్షన్ పడ్డారా బాలకృష్ణ గారి అమ్మాయి అన్న యాంగిల్ అట్లా ఏమన్నా అనిపించిందా? టెన్షన్ పడ్డాను, కానీ బయటకు కనపడకుండా మేనేజ్ చేశాను. యాక్చువల్గా ఏ యాడ్కి ఆ టెన్షనే, ఎందుకంటే ఆ క్లయింట్ మనల్ని నమ్మి వర్క్ ఇస్తున్నారు, వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయాలి అని. ఈ యాడ్కి ఓ పాలు ఎక్కువ టెన్షనే ఉండింది. మిగతా వాటికంటే రీజన్ ఏంటంటే ఎన్టీఆర్ గారి మనవరాలు వారు, ఒక బృహత్తరమైన గొప్ప బాధ్యత కదా. ఈ విషయంలోనే కొంచెం టెన్షన్ అనిపించింది. ఎవరు వేలెత్తి చూపకుండా గౌరవప్రదంగా చాలా అద్భుతంగా యాడ్ పారామీటర్స్లో ఉంటూనే వారి ఇమేజ్ని కూడా నిలబెడుతూ అలా చేయాలి అని అనుకున్నాను. అండ్ దానికి ఇందాక చెప్పినట్టు ఆయన సిద్ధార్థ ఓనర్ కృష్ణ ప్రసాద్ గారు, వారు చాలా కోఆపరేట్ చేశారు. వారు చాలా
వారి మాటల్లో చెప్పాలంటే యాడ్ హిట్ కాకపోయినా పర్వాలేదు కానీ తేజస్విని గారికి మటుకు ఇంత కూడా విమర్శ రాకుండా చూసుకోండి అని చెప్పారు. టెన్షన్ పడ్డ మాట వాస్తవేనండి. అయితే ఓకే. మేనేజ్ చేసాం. కానీ మీరు అనుకున్నట్లే మొత్తం మంచిగా చప్పట్లే వినిపించాయిగా అందరి దగ్గర నుంచి. అదేనండి, అది సంతోషం నాకు చాలా. అప్పట్లో ట్రిప్లెక్స్, మళ్ళీ ఇప్పుడు ఇది అన్నట్టు అయింది పరిస్థితి కదా. అవునండి. అంటే ఇన్నేళ్లలో చాలా చేసినప్పటికీ కొన్ని మైలురాళ్లుగా మిగిలిపోతాయండి లైఫ్ లో. అవును, అలా మధ్యలో triplex. ఇట్లాంటి సందర్భాలు, ఇట్లా వైరల్ అయిన సందర్భాలు 1-2 ఉన్నాయి కానీ ఉన్నాయా? అవి ఓకే. తెలుగులో కాకుండా వేరే భాషల్లో అలా జరిగింది నాకు. ఓహో. నాకు అప్పుడప్పుడు అనిపించేది ఇలా ఈ వైరల్ అయ్యేది మన మాతృభాషలో కూడా అవ్వాలి తెలుగులో కదా అయితే అనుకునేవాడిని. బాగుంటది కదా. అది ఇప్పటికి కోరిక నెరవేరింది. ఇంకా ఇప్పుడు ఏమన్నా కొత్త యాడ్స్ ఉన్నాయండి ఎవరితోటన్నా? రెగ్యులర్ చేస్తున్నానండి. హీరోయిన్స్ తో, హీరోస్ తో? నిన్నగాక మొన్న మన చంద్రశేఖర్ గారి కొత్త యాడ్స్ చేశాను. మీకు ఐడియా ఉండే ఉంటుంది, స్వర్గసీమ. వారికి స్వర్గసీమ సంబంధించిన వాళ్ళది. యాడ్స్ అన్ని అవును, కూడా అవును. నేనే చేస్తూ ఉంటాను. స్వర్గసీమ కూడా మీరే చేస్తారా? అవునండి. ఓకే. సో చాలా యాడ్స్ చేశాను. మొన్ననే ఒక కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్ షూట్ చేశాను. ఆయనే చేసుకుంటారు కదా వాళ్ళది. అవును, వారే యాడ్ చేస్తారు. వేరే వాళ్ళతో చేపిరు, అవును ఆయనే చేసుకుంటారు. అవును అవును. ఓకే. ఇప్పుడు అది యాడ్స్ లో వచ్చిన కొత్త ట్రెండ్ కదా. ఈయన లలిత జ్యువెలరీ ఆయన, జ్యువెలరీ కిరణ్ గారు. అవును అవును, వీళ్ళందరూ వాళ్ళే చేసుకుంటారు. అవును. ఇప్పుడు యాక్టర్స్ వచ్చి యాక్ట్ చేస్తే ఈజీ ఉంటుందా అండి? ఇలా అసలు పరిచయం లేని వ్యక్తులు చేస్తే ఈజీ ఉంటుందా మీకు వర్క్? రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనుభవాలండి. అంతేనా? యాక్టర్ చేసేది అది కొంచెం సులభంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సంస్థ ప్రొపరైటరే యాక్ట్ చేయటం అనేది ఏంటంటే అది కూడా ఈజీనే, ఎందుకంటే అది వాళ్ళ సబ్జెక్టే అయి ఉంటుంది కదా. ఇప్పుడు మిమ్మల్ని జర్నలిజం గురించి మాట్లాడమంటే మీకు మాట్లాడటం ఈజీయేగా. అవును, దాంట్లో అవును. పెద్ద మీరు అవును, ఇదే మీరు ఒక ఇంజనీరింగ్ గురించో లేకపోతే డాక్టర్ పనో చెప్పమంటే అది మీకు కొత్త, అది నేర్చుకుని మాట్లాడాలి. ఓకే. ఆయా సంస్థల అధినేతలు యాక్ట్ చేసేటప్పుడు కూడా అది పెద్ద కష్టం అనిపించదు, ఈజీగానే ఉంటుంది. ఓకే. ఆ పడికట్టు పదాలు, టెక్నికల్ వర్డ్స్ అవన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి కాబట్టి పెద్ద ఏమనిపించదు. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో చేశారు కదా, ఏదన్నా మిస్టేక్ వచ్చినప్పుడు అవతల సైడ్ నుంచి ఇది ఇలా కాదు, నాకు ఇలా కాదు కావాల్సింది, నాకు ఇలాగే కావాలి, నేను ఇలా అనుకున్నాను, అలా రాలేదు అవుట్పుట్ అని మళ్ళీ మళ్ళీ చేపిస్తుంటారా? చేపించినప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేస్తారా? చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారండి. అంటే మనం కన్విన్స్ చేసి చెప్పాలి. ఇప్పుడు ఒకటి ఇలా కాదు అని చెప్పినప్పుడు అది ఎందుకు కాదో మనం చెప్పగలగాలి. ఓకే. సార్ నేను ఇలా అనుకున్నాను సార్, దీని లాజిక్ ఇది, దీన్ని అలా చేస్తే బాగుంటుందేమో అని చెప్తే అందరూ సహృదయలేదా? ఎవరు నా అదృష్టమో ఏమో, నాకు అడమెంట్గా ఎవ్వరూ తగలలేదండి. అందరూ కోఆపరేట్ చేశారు, అందరూ నేను చెప్పింది విన్నారు. అదృష్టం ఏంటంటేనండి, నా 3వ ఏడో 4వ ఏడో కె విశ్వనాథ్ గారు. కె విశ్వనాథ్ గారి లాంటి ఒక లెజెండ్ని నాలాంటి ఒక 2-3 రోజుల డైరెక్షన్ అనుభవం ఉన్నవాడు డైరెక్ట్ చేయడం అనేది ఎంత గొప్ప విషయం. గ్రేట్ అసలు. సో అట్లాంటి సందర్భాల్లో కూడా ఆయా పెద్దవాళ్ళు కూడా నేను చెప్పింది విని, సరే నువ్వు అనుకున్నది కరెక్ట్గానే ఉందిలే, అలాగే చేద్దాం అనే అన్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు లాంటి వాళ్ళు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు, బిగినింగ్ డేస్లోనే సీతారామ శాస్త్రి గారు లాంటి వాళ్ళు. సీతారామ శాస్త్రి గారు యాక్ట్ చేస్తున్న జింగిల్స్ నేను రాసుకునేవాడిని. నేను రాస్తే ఆయన మహారచయిత కదా, నేను రాసి ఆయనకు చూపించడానికి మొహమాట పడి జేబులో పెట్టుకునేవాడిని. శాస్త్రి గారు ఏదో రాసి ఉంటావుగా చూపించు ఓకే అనేవారు. నా అదృష్టం అండి ఇంతమంది గొప్ప గొప్ప వ్యక్తులతో పనిచేయటం. కాబట్టి 500-600 యాడ్స్ చేయగలిగారు. అవునండి. తెలుగు భాషలో తెలుగు భాషలో నాకు ఇన్ని అవకాశాలు రావటం, అది నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళదే ఈ క్రెడిట్. ఇంకా ఏ లాంగ్వేజెస్ లో చేశారండి? తమిళ్లో ఎక్కువ చేశారండి. తెలుగు తర్వాత తమిళ్లో నేను చేసిన ఒక యాడ్ దాదాపు ఇప్పుడు సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ లాగే వైరల్ అయింది, కాంటినెంటల్ కాఫీ అని. ఓకే. కాంటినెంటల్ కాఫీ కూడా మీరేనా? సుశీల గారు, నిత్యా మీనన్ గారు యాక్ట్ చేశారు. సుశీల గారికి ఒక ట్రిబ్యూట్ లాగా చేశాము. చాలా చాలా వైరల్ అయింది. తమిళ పత్రికల్లో దాని గురించి చాలా రాశారు, ఆనంద వికటం లాంటి పత్రికల్లో. గ్రేట్ అసలు. నేను సుశీల గారికి మామూలుగానే భక్తుణ్ణి, పి సుశీల గారికి. అట్లాంటిది నా అభిమాన గాయనికి నేను ఒక ట్రిబ్యూట్ ఇచ్చుకునే అవకాశం నాకు యాడ్ ద్వారా వచ్చింది. అది తమిళ్లో ఎవరిని అడిగినా చెప్తారు. తమిళనాడులో ఏ మూలకి వెళ్ళినా సుశీలమ్మ నడిచే యాడ్ అంటే అది కాంటినెంటల్ కాఫీదానే అని అడుగుతారు. అలాగే తర్వాత కన్నడలో చేశాను, చాలా యాడ్స్ చేశాను. తమిళ్లో ఒక 30-40 యాడ్స్ చేసి ఉంటాను, కన్నడలో కూడా ఒక 30-40 చేసి ఉంటాను, మరాఠీ చేశాను ఒక 10-15, అండ్ ఒరియా చేశాను. రీసెంట్గా మలయాళంలో కూడా ఒక 2 యాడ్స్ చేశాను. తెలుగు తర్వాత నాకు వేరే భాషల్లో కూడా చాలానే. అన్ని లాంగ్వేజెస్ వస్తాయండి మీకు? తెలుగు, తమిళం, హిందీ ఒకలాగే వచ్చండి, ఒకే రేంజ్లో వచ్చు. కన్నడ మేనేజ్ చేయగలను, మాట్లాడగలను, కానీ కొంచెం లోతైన కన్నడ రాదు. ఇంగ్లీష్ కొంచెం బ్రోకెన్గానే మాట్లాడతాను.
కాన్వర్జేషన్ లెవెల్కే కానీ పెద్ద పోయిటరీని అంత అర్థం చేసుకునే అంత వేరే లాంగ్వేజ్ ఏదో చేశానన్నారు, ఒరియా. ఒరియా రాదండి. ఒరియా డైలాగ్ వరకు నేర్చుకుని ఏం కావాలో అది చేయటం. మరాఠీ కూడా అర్థం అవుతుంది కానీ మాట్లాడలేను. ఆ డైలాగ్ ఎంతవరకు అంతవరకు నేర్చుకుని మాట్లాడతాను. తక్కువ టైం అంటే ఎంత టైంలో చేశారు యాడ్? ఎక్కువ టైం ఏ యాడ్ తీసుకున్నారు, ఎంత టైం తీసుకున్నారు చెప్పండి. తక్కువ టైం అంటే తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అది మీరు చేసిందేనా? అవునండి. దానికి సంబంధించిన చాలా యాడ్స్ చేసాము. అందులో ఒకసారి ఒక అనుభవం ఏంటంటే డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్ అండ్ లక్ష్మణ్ గారు, అవును క్రికెటర్స్, వీరు ముగ్గురు కలిసి ఒక యాడ్ లో యాక్ట్ చేశారు. ఓకే. దానికి సుమ గారు కూడా ఉన్నారు అందులో. దానికి సంబంధించి మాకు ఒక 2 hours మాత్రమే టైం ఇచ్చారు. అదే వాళ్ళ క్రికెటర్స్, వాళ్ళ టైం, వాళ్ళ ప్రొఫైల్ అదంతా ఉంటుంది కదా. సో ఒక 2 hours లో ఒక హోటల్లో ఒక రూమ్ లో షూట్ చేయాలి. అంటే నిమిషం క్యాలిక్యులేట్ అన్నమాట. దాదాపు 1:45 దగ్గర 2 గంటల లోపులోనే చేసేసాము. అది పెద్ద హిట్ అయింది కూడా. అది ఆస్ట్రేలియాలో కూడా విపరీతంగా వ్యూస్ వచ్చాయి. 33 లక్షల వ్యూస్ వచ్చాయి అప్పట్లో, 2018లో. అప్పటికి అది ఓ మాదిరి సంచలనంగానే జరిగింది. అందులో సుమగారు దోశ తుంపి డేవిడ్ వార్నర్కి తినిపిస్తారు. అది కూడా జనం చాలా, ఆస్ట్రేలియన్ టీవీలో కూడా ప్లే అయింది. అది ఇంటర్నేషనల్ ప్లేయర్ తో చేశారు. అవును, ఆయన అక్కడ ఇంటర్వ్యూలో కూడా ఈ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. అవునా? అండ్ ఇంకొకటి కూడా నాకేమనిపిస్తుంది అంటే ఆ యాడ్ తర్వాతే డేవిడ్ వార్నర్ గారి అప్రోచ్ లో కొంచెం మార్పు వచ్చి తెలుగు మీమ్స్ అవి చేయటం, తెలుగు సాంగ్స్ కి డాన్స్ చేశారు. ఇదంతా ఆ తర్వాతే కొంచెం జరిగింది అనుకుంటున్నాను. ఊరికి నా ఫీలింగ్ అయి ఉండొచ్చు. అంతకుముందు లేవు ఆయన ఏవి. అవును, దానికి ముందు. సూపర్. అసలు తొందరగా ఈజీగా అయిపోయిందంటే ఏది? ఈజీగా అవ్వటం అనేది ఏమి ఉండదు. దేంట్లో ఉండే టెన్షన్ దాంట్లో ఉంటుందండి. ఇప్పుడు ఒక పెద్ద ఆర్టిస్ట్ వస్తున్నారు అనుకోండి, వారికి ఈ డైలాగ్స్ ఎంతవరకు కంఫర్ట్గా ఉంటాయి, వారిని ఏ యాంగిల్లో చూపిస్తే అందంగా ఉంటుంది, లేదా వారితో ఏం పలికిస్తే బ్రాండ్కి మంచిది, ఇలా గ్రౌండ్ వర్క్ చేయాల్సిందే. యాడ్ అనుకున్నంత సులువు కాదు. చాలా లాజిక్స్ని, చాలా అంతర్గతమైన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పుకోవాలి. ఓకే. ఆ చెప్పే 2 డైలాగులు మాత్రమే అన్నట్టు ఉంటుంది కానీ దానికి ముందు మటుకు నేను మైండ్ మ్యాపింగ్ చాలా చేసుకోవాలి. ఆర్టిస్ట్ ఇమేజ్ తగ్గకూడదు, బ్రాండ్కి అది ఎండార్స్ అవ్వాలి, ప్లస్ దీన్ని అచీవ్ చేయగలగాలి కదా, అందరికీ నచ్చాలి, మెచ్చాలి అందరూ. అవును. ముందే ప్రిపేర్ అయిపోయి ప్లాన్డ్గా అంతా ఎవరైతే యాక్టర్ ఉంటారో వాళ్ళకి, తర్వాత ఎవరైతే స్పాన్సర్ ఉంటారో, అంటే ఎవరికి యాడ్ కావాలో వాళ్ళు, స్పాన్సర్ మీన్స్ వాళ్ళకి అన్ని ముందే చెప్పి వెళ్తారా, లేకపోతే స్పాంటేనియస్గా అక్కడికక్కడ ఏమన్నా చేస్తూ ఉంటారా? అసలు ముందు కాన్సెప్ట్ అంతా వివరంగా చెప్తామండి. లేదా కొన్నిసార్లు వాళ్ళు ఏదైనా ఒక కాన్సెప్ట్ అనుకుంటే దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఇలా అని ముందుగానే ఫిక్స్ అవుతాం. ఈ డైలాగు ఇన్ని షార్ట్స్ అనేది రఫ్గా క్లయింట్కి అంతా బోధపరిచిన తర్వాతే షూట్కి వెళ్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే అక్కడికి వెళ్ళాక వేరే ఐడియా వస్తుంది, నాకైనా రావచ్చు. అది గబుక్కుని క్లయింట్కి చెప్పి ఇది మీకు ఆమోదమేనా, మనకి ఆర్టిస్ట్ అవైలబుల్గా ఉన్నారు కదా, ఇలా చెప్పించనా, ఇలా చెయ్యనా అని అడిగిన సందర్భాల్లో అలాంటి సందర్భాలు ఉన్నాయి, అలా మార్చిన సందర్భాలు ఉన్నాయి. అండ్ అలాగే ఆర్టిస్ట్ వచ్చి నాకు ఇలా కాదు, నాకు ఇంకోలాగైతే బాగుంటుంది అని ఒక పెద్ద ఆర్టిస్ట్ తన ఇమేజ్ ప్రకారం ఏదైనా సలహా చెప్పినా అది స్వీకరించి చేసిన సందర్భాలు ఉన్నాయి. లేదా క్లయింట్ అక్కడికి వెళ్ళినాక నాకు ఇలా కాకుండా అలా చేస్తే బాగుంటుంది కదా అని అప్పటికప్పుడు చెప్పిన తమాయించుకొని కంగారు పడిపో, అయ్యో ఇప్పుడేం చేయగలం అని కాకుండా ఉన్న సోర్సెస్లోనే అప్పటికప్పుడు వాళ్ళు చెప్పింది మార్చి చేసిన సందర్భాలు ఉన్నాయి. మస్ట్ బి లైక్ ప్యూర్ వాటర్. క్లయింట్కి మేలు చేసే క్రమంలో కథని ఎలా అయినా తిప్పగలిగేలాగా, కన్విన్స్ చేయగలిగేలాగా అలాంటి ఒక చాతుర్యం, నైపుణ్యం యాడ్ ఫిల్మ్ మేకర్కి మస్ట్గా ఉండాలి. ఇది నాకు ప్రాక్టీస్లో అర్థమైన విషయం. తేజస్విని గారు చేసిన యాడ్ కావచ్చు, లేకపోతే ట్రిప్లెక్స్ కావచ్చు, ఇందాక మీరు వార్నర్ గారు చెప్పారు, డేవిడ్ వార్నర్, ఈ 3 కాకుండా ఇంకా బాగా మీరు అంటే మీకు గుర్తుండిపోయే యాడ్స్, ఈ 3 బాగా గుర్తుండిపోయినాయి మీ లైఫ్లో? ఏమని చెప్పను, ఎన్నని చెప్పను అంటారా? చాలా ఉన్నాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో తమిళ్లో చేసిన యాడ్స్ చాలా నాకు మనసుకి దగ్గరగా అనిపించాయి. అట్లాగే జిఆర్టీ జ్యువెలర్స్కి ఒకసారి విశ్వనాథ్ గారితో ఒక యాడ్ చేశాను, అది నాకు మనసుకి నచ్చింది. జిఆర్టీ కూడా చేశారా? అవునండి. అసలు మేజర్ బ్రాండ్లన్నీ మీరే చేసినట్టున్నారు. అట్లాగే ధవనం జ్యువెలర్స్ అని ఒక యాడ్ చేశాను కన్నడలో, అది కూడా చాలా విజువల్గా చాలా మంది అప్రిషియేట్ చేశారు. నాకు బాగా బహుశా ఇక్కడ తెలిసి ఉండకపోవచ్చు ఆ బ్రాండ్.
ఇట్లా ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. 500-600 యాడ్స్లో ఒక్కోసారి ఒక్కొక్కటి గుర్తుకొస్తూ ఉంటుంది. కాంటినెంటల్ కాఫీ సుశీల్ గారితో చేసింది కూడా నాకు బాగా మనసుకు నచ్చిన యాడ్. తినేవి, తాగేవి, వాడేవి అన్నీ చేశారు కదా. అవునండి, అవునండి. నైస్. అడ్వర్టైజ్మెంట్ అనేది ఎవరికైనా అంతే కదా. అవసరమైందే కదా. కరెక్ట్ కరెక్ట్. ప్రతి రంగంలోనూ అవసరమైంది కదా అడ్వర్టైజ్మెంట్ అంటే. అవునండి. కానీ గ్రేట్ అండి, చాలా చాలా మంచి మంచి యాడ్స్ చేశారు. ఒక 10 బాగా పెద్దవి ఫాస్ట్గా చెప్పండి చేసినవి. అలా మీరు చేసినవి చెప్పలేనండి, అలా చెప్పలేను. కాంటినెంటల్ కాఫీ, సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్, అలా ట్రిపుల్ ఎక్స్ చెప్పలేను. చెప్పండి, నేను చెప్తున్నాను మీరు చేసినవి. కాదు, నేను తర్వాత క్లయింట్స్ డబుల్ హార్స్ కాదు ఏదైనా లిస్ట్ లో లేకపోతే ఏదైనా క్లయింట్ వచ్చి నాది ఎందుకు చెప్పలేదంటే నేను ఏం చెప్పగలను. సరే ఆ లిస్ట్ కొంచెం నాకు ఇవ్వండి, మీరు చేసిన యాడ్స్ నేనన్న పక్కన వేసుకుంటా. అలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అడిగారా? ఇంటర్వ్యూలో ఎక్స్టెంపర్ లో నాకు పలానా యాడ్ ఇష్టం అని చెప్పినప్పుడు తర్వాత ఏమండి మరి మా యాడ్ కూడా మనం అంతా కష్టపడి చేశాం కదా, మీరు మన చేసిందే ad కదా అది కూడా, అంతే కదా. అడిగిన సందర్భం కూడా ఉంది. కాబట్టి ఈ ప్రశ్న పాసా. ఓకే, అయితే నాకైతే లిస్ట్ ఇవ్వండి, నేను పక్కన వేసుకుంటాను ఏమేం చేశారు. సరేనా? యూట్యూబ్ చూస్తే తెలిసిపోతుంది కదా. అలా వద్దుగా, మీరు ఇవ్వండి. మీరు ఇస్తే బాగుంటది కదా, పర్టికులర్ గా వేసుకునేదానికి సైడ్. నేను రాసిన కొన్ని కాన్సెప్ట్స్ ని వేరే డైరెక్టర్స్ డైరెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి సందర్భాల్లో కూడా నేను, ఇప్పుడు ఉదాహరణకి ఒక సందర్భంలో నేను చేసిన కాన్సెప్ట్ త్రివిక్రమ్ గారు డైరెక్ట్ చేశారు. అట్లాంటి సందర్భాల్లో తమిళ్లో నేను రాసిన కొన్ని కాన్సెప్ట్లు ఏఆర్ మురుగదాస్ గారు ఒక 4-5 సందర్భాల్లో చేశారు. ఇలా ఏంటంటే నాకంటే ఈ పెద్దవాళ్ళు లెజెండ్స్తో చేసేటప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది, చాలా నేర్చుకోగలుగుతాం వాళ్ళ నుంచి అని అనిపిస్తుంది. ఇప్పుడు పెద్దవాళ్ళతో చాలా చేశారు కదా, చిన్నపిల్లలతో చేశారా? చాలా అండి. నా సెకండ్ యాడే ఆర్ఎస్ బ్రదర్స్ కోసం ఒక చిన్నపిల్లల 15 మంది చిన్నపిల్లలతో ఒక యాడ్ చేశాను. మొత్తం చిన్నపిల్లలే. అది చాలా సంచలనమైంది అప్పట్లో. ఆషాఢం సందడంటే ఆర్ఎస్ బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ అని టీవీల్లో సినిమాల్లో మోగిపోయింది. అలా చిన్నపిల్లలతో చేస్తే ఏమైనా డిఫికల్టీ ఉంటుందా? ఏమీ ఉండదండి, ఊరికే మనం అనుకుంటాం కానీ ఆ షార్ట్కి ఏం చేయాలో అంతవరకు చెప్పి ఊరుకుంటే అయిపోయింది. వాళ్ళకి ఎక్కువ చెప్తేనే కన్ఫ్యూజ్ అవుతారు. నువ్వేం థింక్ చేయదు, నువ్వు ఆడుకోకు, నీకు షార్ట్ పెడతాను కదా, వచ్చాక రా, నువ్వు కరెక్ట్గా ఆ టైంకి రా, ఇది అనేసి అంటే కరెక్ట్గా అది అనేస్తారు వాళ్ళు. అలా కాకుండా మనం పెద్దవాళ్ళకి చెప్పినట్టు ఓమని బుర్రకెక్కి చేయాలని చూస్తాం చూడండి, అక్కడ పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. అది చెప్పాలా ఇది చెప్పాలా. నైస్ అండి. పెద్దవాళ్లతోనూ చిన్న పిల్లలతోనూ చాలా సంతోషంగా ఉంటుంది. అదే అర్థమైంది నాకు, అందుకే అడిగా. నైస్ అండి, మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. మంచి మంచి యాడ్స్ ఇంకా ప్రేక్షకుల కోసం, అభిమానుల కోసం మీరు ఇలా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఇంకా ఇప్పుడు 500 చెప్పారు, 600 చెప్పారు, వాటి పక్కన జీరోలు యాడ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ పట్ల నాకు చాలా గౌరవభావం. మీ ఇంటర్వ్యూలు చాలా సెన్సిబుల్గా ఉంటాయి. సామాజిక సమస్యల మీద మీరు చేసిన చాలా ఇంటర్వ్యూలు చూశాను. మీరు నన్ను ఇంటర్వ్యూ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ సుమన్ టీవీకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, ధన్యవాదాలు, రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి మంచి యాడ్స్ చేసిన తర్వాత ఇంకొకసారి నాకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం, అది లొకేషన్లో